ఏ మాట కామాటేనోళ్ళ అన్ని సినిమాలు ఒక తీర్లో ఉండయి అన్నట్టు అందరు దొంగలు కూడా ఒక్క తీర్లనే ఉండరు. గజ దొంగలు, దోపిడీ దొంగలు, గొలుసు దొంగలు, కంతిరి దొంగలు, ఇంటి దొంగలు, దొంగలకే దొంగలు, మర్చిపోయిన ఓటుకు నోటు దొంగలు, ఇగో ఇట్లుంటారు కదా. అయితే దొంగలల్లా కొందరు మంచి దొంగలు, మనసున్న దొంగలు కూడా ఉంటారు. అసాంటి చిత్ర విచిత్రమైన దొంగోడు మన ముచ్చట్లకి వచ్చిండు. ఇక మరి అట్లా వచ్చినప్పుడు మనం సప్పుడే కూకోవద్దు కదా. ఆ దొంగోని కష్టము, బాధ, ఆవేదన, ఆక్రందన, తండ్లాట ఇగో ఇవన్నీ చూడాలి కదా. చూడాలంటే మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాడికి పోవాలి. పార్రి మరి చలో మహేశ్వరం. ఇప్పుడు మనం మహేశ్వరంలో ఉన్న వినాయక మెస్ హోటల్ కాడున్నముల్ల రాత్రైంది, హోటల్ బంద్ అయింది. ఇక దొంగోడు డ్యూటీ ఎక్కిండు. పచ్చంగేసుకున్నాడు చూడు, వీడే ఇప్పుడు ఈ హోటల్ ను పోతం చేసి ఎగురం పెట్టుకున్నాడు. తాళం వలగొట్టేందుకు ఒక రాడ్డు, ఏలి ముద్దర్లు పడకుండా చేతులకు గ్లౌజు, ముఖం కనబడకుండా తువ్వాల గిట్ల చుట్టుకొని మంచిగా బందవస్తుగా తయారై ఇక రంగంలోకి దిగిండోల్లా. ఇటు దేవులాడిండు, అటు దేవులాడిండు. కానీ వీనికి గాశారం కొనవాడెత్తు ఎంతసేపు దేవులాడినా ₹1 దొరుకుతోట్టు. అగో ఇక ఇదే ముచ్చట సీసీ కెమెరా ముంగడకొచ్చి, ఏమండి నాగార్జున గారు, నా పర్ఫార్మెన్స్ నచ్చితే అన్నట్టే అగ చూడుర్రి ఎట్లా సైకిల్ చేసుకుంటూ చెప్తుండో ఈ దొంగోడు. చూసిరా, మీకో దండంరా నాయనా. ఏం హోటల్ నడుపుతున్నావు సామి నువ్వు? రూపాయి బిల్ల కూడా లేదు. ఏం ఎత్తుకపోవాలి ఇప్పుడు నేను? గల్లపెట్టలో ఒక్క రూపాయి కూడా ఉంచవా? మాసొంటి దొంగలు ఎట్లా బతకాలే? ఏందో ఏమో అని మస్తు బాధపడుకుంటా కాలుగల్ల పిల్లి లెక్క ఇటు అటు తిరిగిండు. ఇగో ఇప్పుడు ఇటుకెళ్ళి వచ్చిండు చూడు. ఏహెప్ప పైసలు లేనే లేవని అంటుడు మళ్ళా. పాపం ఏం తోత్తలేనట్టున్నది. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో కదా అసలు. ఇక మెల్లగా ఫ్రిడ్జ్ కాడికి పోయిండులా. దొరికింది, కానీ అది వాటర్ బాటిల్. పాపం బిడ్డకు దూపైతుంది కావచ్చు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసి నీళ్ళు తాగుతుండు. పైసలైతే లేవు అంటుండు కదా మళ్ళా. కానీ నీళ్ళు తాగంగానే వీని మనసుకి ఏమనిపించిందో ఏం పాడో మళ్ళొచ్చిండు. జేబులోకి వెళ్ళి పర్సు తీసి అందులోకెళ్ళి ₹20 నోటు తీసి బల్ల మీద పెట్టి బాటలు తీసుకొని పోయిండోల్లా. అంటే ఈ దొంగోడు దొంగతనానికి వచ్చి బాటలు తీసుకొని ఉల్టా ₹20 ఇచ్చిపోయిండు అన్నట్టు. తీసుకో పండగ చేసుకో అనుకుంటా. ఏమన్నా దొంగోడా అసలు. ఇంత కష్టపడ్డ ₹1 దొరకకపోయే వరకల్లా ఎంత హర్ట్ అయిపోయిండో. కట్టమంతా బూడి పాలైపాయే. బాటలు పైసలు పెట్టిన చూసుకో, మళ్ళా నీళ్ళ బాటిల్ పోయిందని పోలీసుకు ఫిర్యాదు ఇయ్యవు అని మళ్ళా చెప్తుండోల్లా. పాపం ఇలా బోని మంచగా లేనట్టున్నది. రాత్రంతా నిద్ర ఖరాబ్ చేసుకొని ఒక ప్లానింగ్ తోని దొంగతనానికి వస్తే ఉల్టా ₹20 లాస్తో ఉత్త చేతులతో పోవాల్సి వచ్చింది దొంగోడు. నిజంగా వీడు విచిత్రమైన దొంగోడే పట్టు.